జగన్మోహన్ రెడ్డి పర్యటన సరే, మీరు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడుతూ వచ్చారు, చెప్తూ వచ్చారు. ప్రభుత్వానికి ఏదన్నా చెవిలో జోరీగలాగా సౌండ్ అన్న వినపడుతుందా? దాని మీద ఏమైనా రెస్పాన్స్ అన్న వస్తుందా ఏంటి? నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కనుక మీరు గమనించగలిగితే, ప్రభుత్వం దున్నపోత మీద జడివాన టైప్లో ఉంది. అంటే బాధ్యతలు విస్మరించింది. మామాట లేకుండా చెప్తున్నాను ఈ విషయంలో, ఏవైనా పర్లేదు కానీ. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎలా పరిరక్షించాలి అన్న కాన్సెప్ట్కి ఆమడ దూరంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఓకే, ఇది బాధ్యత రాహిత్యమనే చెప్పాలి. బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు సాధారణంగా అపోజిషన్ అన్నది ఎప్పుడు స్ట్రెంథన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి అపోజిషన్ స్టేటస్ లేని ఒక వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే, ప్రజలకి మీ ఆస్తిని మీరే పరిరక్షించుకోవాలన్న దగ్గర, ఉదాహరణకి నిన్న మీరు అత్యంతం గమనించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో నర్సీపట్నం దగ్గర ఉన్న మాకవరపాలెం దగ్గర ఉన్న కాలేజీకి వెళ్ళి నాబార్డు నిధులతో, అండ్ నెంబర్ 2 మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎయిడ్, తర్వాత దీని మీద తీసుకున్న రుణం 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. అంటే కూటమిలో ఉండి వీళ్ళతో రూపాయి రావట్లేదు కేంద్రం నుంచి, ఏది గ్రాంట్ రూపంలో కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ అన్న దగ్గర. ఉదాహరణకి అమరావతికి వీళ్ళు తెచ్చిన అప్పైనా తీసుకోండి, వడ్డీలు కట్టలేక మనం సవ్వాలి జీవితంలో. కానీ ఒక ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి కట్టడానికి ఒక ప్రభుత్వ అధినేతగా అతని బాధ్యతనే చెప్పాడు ప్రజలకి. ఓకే, చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇందులో మీరు నిగూఢంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది మీ ఆస్తి. ఇప్పుడు గతంలో చూడండి, జగన్మోహన్ మీద పడేసి ఎరా మా రాళ్ళ మీద నీ బొమ్మ వేస్తావా, మా పుస్తకం మీద నీ బొమ్మ వేస్తావా అన్న దగ్గర మీది వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు అన్న కోణంలో గట్టిగా జలక్కిచ్చి చూపించాడు. ఓకే, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. నాకు అంటే మనకి తగిలించి తమాషా చూసే బీజేపీ అన్నది ఎంత దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేస్తుందంటే రాష్ట్రానికి, వాళ్ళ చెప్పిన పని దానికి ఒక తీరువ దెబ్బ ఉండదు, చెయ్యాలి మనమే. కానీ దానికి ఆపాదించి దాన్ని నెగిటివిటీ అంతా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని ఎత్తికి పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పీపీపీ పద్ధతులు చేసే దగ్గర పోనీ వీళ్ళంతా తెలుగుదేశం లేదా అమాయకంగా ఏదో జనసేన అయితే ఏంటి తెలియకుండా మాట్లాడు. ఈ సత్యకుమార్ అన్నాడు బీజేపీ వాడే కదా, బీజేపీ. కేంద్ర ప్రభుత్వం దీంతో సంబంధం ఉన్నదేనా ఉందా లేదా అన్న దగ్గర ఏ బాధ్యత లేకుండా పీపీపీ పద్ధతిలో ఇచ్చేస్తామని చెప్పి దిక్కుమాల ఎక్స్ప్లెనేషన్ 33, 66, 77, 99 అనుకుని దాని మీద ఏమో మెడికల్ కాలేజీ సీట్లు వద్దు రాసినాడు ఆయనే. ఈ అబద్ధాలని నిజం అనుకుని పరిభ్రమించి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాట. ఇప్పుడు ఎవడైనా సరే ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అతని స్థాయిలో పోలిట్ బ్యూరో మెంబరు, రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన ఫస్ట్ టైం ఆయన పిలిచి టికెట్ ఇచ్చిన వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో గవర్నమెంట్ పరంగా ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ వస్తుందంటే అది ఎంత ప్రైడ్గా ఫీల్ అవ్వాలి. అసలు టాప్ ప్రయారిటీలో అరే బీజేపీ పలకట్టుకుని మన స్పీకర్ కాబట్టి 1000 కోట్ల అగ్రిగేట్ తీసుకొచ్చి ఫస్ట్ ప్రయారిటీలో మన నర్సీపట్నం కంప్లీట్ చేయాలని చెప్పలేను. అది వదిలేసి ఆయన ఏంటి జీవో లేదట, బిల్డింగే లేదు, ఎవరికి అబద్ధాలు చెప్తారని బీజేపీ వాడు ఇచ్చిన దిక్కుమాల స్క్రిప్ట్ చదివితే ఆయన స్థాయి ఆయన తగ్గించుకున్నట్ట, ఆయన పెంచుకున్నట్ట. ఛాలెంజ్ చేసింది ఎవడు? ఆయన. అసలు సామాన్యంగా ఆయన స్థాయికి ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియపోతే ఇది ఈయన తంబాలపల్లి ఎమ్మెల్యే ఏంటి కాదు కదా మరి. అంటే నాకు తెలిసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తంబాలపల్లి ఎమ్మెల్యేలు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు ఒకటే. అట్లీస్ట్ ఆయన ఎంతో కొంత అక్కడ తెలుసు ఏం జరుగుతుందో చెప్పాడా ద్వారకానాథ్ రెడ్డి ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు కదా. అయ్యన్న పాత్రుడు గారు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జీవో వచ్చి మన నియోజకవర్గంలో అట్లీస్ట్ నాతో కాదు నీతో అవుతుందని చెప్పుకున్న సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి 2 ఫ్లోర్లు వేసావు నేను కంప్లీట్ చేసేస్తున్నాను, టెన్షన్ పడుకుని నెక్స్ట్ ఈ ప్రభుత్వంతో అన్న కాన్సెప్ట్ ఏమైనా డ్రైవ్ చేస్తాడేమని చూస్తే అదేంటి లేదట అని ఈ చిన్నపిల్లల కథలు చెప్పినట్టు పెట్ట కథలు చెప్పుకుని కాలసేపలు చేస్తే ఆయన స్థాయి ఆయన తగ్గించుకున్నట్టే కదా. 6 సార్లు పైచీలకు గెలిచిన ఆయన నా దావూరే, నేను గర్వంగా చెప్తున్నా. మీకు కూడా తెలుసు అయితే? ఎస్, నాకు అనుభవం తెలుసు అక్కడ గురించి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అనేది నా ఉద్దేశం. ఎందుకు ఉపయోగం ఉండదండి? అక్కడ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో 65 కిలోమీటర్ల ర్యాలీకి వెళ్ళిన వాళ్ళందరికీ ఇది మీరు ప్రత్యక్ష పరోక్ష పనులతో కట్టిన ఆస్తి. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్ ఇచ్చిందంటే మనం కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో తగలబెడుతున్న దాంట్లోంచి ఇచ్చిన గ్రాంట్ అది. ఓవరాల్గా మనం మన ఆస్తిని ప్రజలకు పరిచయం చేస్తే తీసుకొచ్చాడు ఎట్లా కొట్లా. ప్రైవేట్ వచ్చాడు అనుకో, అప్పుడు నేను చేస్తారు. అది ప్రభుత్వ ఆస్తి, అప్పుడు ఎందుకు అవుతుంది? ప్రైవేట్ ఆస్తి అయింది కదా. ఎలా
60 సంవత్సరాలకి నిన్న ఆయన డైరెక్ట్గా మండలిలో చెప్పాడు 30+30 ఇయర్స్ అని చెప్పేసి 33 66 ఇయర్స్కి డైరెక్ట్గా ప్రైవేట్ 72 అన్నాడు. అది కూడా వినాలి. బీజేపీ వాళ్ళకి అసలు ఏంటి తెలియదండి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తెలుగుదేశం వాళ్ళు సంఖ్య ఎత్తుకోకపోతే ఒకడు దమిడికి పనికొచ్చిన ఉన్నాడు అక్కడ. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. వాళ్ళు రాష్ట్ర ద్రోహులు 0.83% ఓటు బ్యాంక్ ఇచ్చి కాంగ్రెస్కి ఏ శిక్ష ఇచ్చారో వాళ్ళకే అదే శిక్ష ఇస్తే వీళ్ళు గతి లేక అది బీజేపీని ఎత్తికెత్తుకుంటున్న ఇబ్బంది పడుతుంది తెలుగుదేశం. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన పుట్టి ముంచారని చెప్పి ధరం పోరాట దీక్షలు చేశారు. దానివల్ల తెలుగుదేశం వాడు బాగుపడ్డాడు అనుకోండి, అది వేరే సంగతి. అది వేరే సంగతి అన్నాను. అందుకే ధరం పోరాట దీక్షలతో బతికి పట్టకట్టినాడు ఒకడు ఉన్నాడు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించారా అన్న దగ్గర ఏం మాడాలో ఒకసారి చెప్పమానండి. కానీ ఇప్పుడు సార్ మీరు కాదు, వీళ్ళు పరిరక్షించడం తెలిసిన తర్వాత కూడా 24లో కూటమి కడితే మళ్ళీ పరిరక్షిస్తారని భ్రమలో చంద్రబాబు గారు ఉండొచ్చు. నేను ఎందుకు ఉండాలి? చంద్రబాబు గారు ఇంకా అదే భ్రమలో ఉండి బీజేపీ ఏది చెప్పినా కూడా చేసేద్దామనే దాంట్లో ఉన్నారా? అదే కోతికొమ్మ చాట అదే జరుగుతుంది కదా. కనీసం సార్ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి సరే ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చేయలేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాడు, పర్మిషన్స్ తీసుకొచ్చాడు, అన్ని కట్టాడు. నాబార్డు నిధులు వినియోగించాలంటే జరెక్ట్గా అవుతుందో చీఫ్ మినిస్టర్ కష్టం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ అప్రూవల్స్ ఇవ్వాలి. అవన్నీ జరిగిన తర్వాత కదా. జరిగిన తర్వాత జరిగాయని తెలిసి మనందరం మాట్లాడుకుంటాం. గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారు తెలియలేదంటే అంటే బీజేపీ ఎంత డార్క్ లో పెడుతుందో చూసుకోమని తెలుగుదేశంలో అంటే షిండే గారిని రెడీ చేశారన్నా. ఆ షిండేని మాత్రం మీరు తీసుకొచ్చి వాళ్ళు రెడీ చేసినా చెప్పని మీరు మాత్రం ఇంత కేపబిలిటీ, ఇంత కెపాసిటీ ఉండి పొలిట్ బ్యూరో మెంబర్ అయ్యండి ఆ నియోజకవర్గం మీద పూర్తి పట్టున్న అయ్యన్ పాత్ర గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఏమి తెలియని అలా మాట్లాడాడు. అంటే మేబీ ఆయనకి తెలిసి కూడా దీన్ని బదనాం చేయాలనో లేదంటే బదనాం చేయాలని ఎవరు అనుకుంటారు? బీజేపీ బదనాం చేయాలని కదా అయ్యన్ పాత్ర గారిని పిల్లిమెల్ల గంట కట్టినట్టు ఆయనకి కట్టారు. ఆయన స్పీకర్ స్థానం నుండి ఆయన కూడా మాట్లాడారు, రెస్పాండ్ అవ్వాలి. యాజువల్గా ఆయన చేయకూడదు అలాంటి కామెంట్స్, బట్ ఆయన మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు? ఆటో వాళ్ళకి ఇచ్చే దగ్గర. ఓకే, స్పీకర్ గారు రాజకీయాలు మాట్లాడచ్చా? ఖచ్చితంగా మాట్లాడారు. ఇవన్నీ తర్వాత డిబేట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నియోజకవర్గంలో ఒకడు గవర్నమెంట్ హాస్పిటల్లో గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఈయన బాధ్యత ఏది? వీళ్ళ రిట్ ఆఫ్ మ్యానమస్ తీర్పు మాత్రం వీళ్ళు బాగా చదవడం వచ్చు కదా. ద కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ అన్నది అంతే కదా. ఇది కూడా కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఎవరు తెచ్చినా వాళ్ళు తెచ్చినా ఇప్పుడు సరే మీరు పూర్తి చేయండి, మీ పేర్లు పెట్టుకోండి, మీకు నచ్చినటువంటి పేర్లు కూడా ఇష్టమే కదా, ఇలే కదా. అది వాళ్ళకే సార్. నేను అదే కూడా ఇల్లే పెట్టుకోవడానికి జీవోలు కూడా ఇచ్చారు కదా. లాస్ట్ డిబేట్ లో చెప్పాం కదా మనం, అన్ని ఇల్లే చేస్తారు. మళ్ళీ మనతో మాత్రం అర్రే అలా అంటావా? సోషల్ మీడియా వాళ్ళు నిరోధించాలి, అది ఇంకో చర్చ.